'అఖండ 2' తాండవం అనే పేరుతో 'బ్లాస్టింగ్ రోర్' అనే పేరుతో ఒక గ్లింప్స్ 57 సెకన్లు ఉంది. ఆ గ్లింప్స్‌ని వదిలారు. అది ఇప్పుడు బాగా వైరల్‌గా మారింది. ఎందుకంటే జగన్ మొన్ననే లండన్ నుంచి వచ్చినాక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో అనేక విషయాలు మాట్లాడుతూ బాలయ్య అసెంబ్లీలో మాట్లాడిన దాని మీద కూడా ఆయన చాలా దారుణమైన కామెంట్స్ చేశాడు. అదేంటంటే బాలయ్య తాగి వచ్చాడు. తాగి వస్తే తాగి వచ్చిన అతన్ని మీరు ఎలా అసెంబ్లీలోకి అలో చేశారు అని స్పీకర్కి బుద్ధి లేదా అనేది కూడా ఆయన అడిగాడు. అలాగే అతను మాట్లాడాల్సిందేంది, అతను మాట్లాడింది ఏంది, ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా, అతనికి మతి చెల్లించింది అన్నట్టుగా మాట్లాడాడు. అంటే అతను మానసిక పరిస్థితి సరిగా ఉందా అనే అనుమానాలు వస్తున్నాయన్నట్టుగా మాట్లాడాడు. అంటే క్లియర్‌గా అతనికి మానసిక పరిస్థితి బాలేదు, అతను మెంటల్ లోడు అన్నట్టుగానే ఆయన మాట్లాడాడు. ఇది గతంలో కూడా అప్పుడు జరిగినప్పుడు కూడా మనకి ఆహ్, ఆహ్, కాల్పుల సంఘటనలప్పుడు కూడా బాలయ్యకు మతిస్థిమితం బాలేదు. అందువల్ల మతిస్థిమితం బాలేని వ్యక్తి హత్యాయత్నం చేస్తే అది లెక్కలోకి రాదన్నట్టుగా కోర్టులో వాదించి అతన్ని మేనేజ్ చేశారనేది అప్పుడు కూడా వచ్చింది. ఆయన కాకర్ల సుబ్బారావు నిమ్స్ డైరెక్టర్‌గా ఉన్న అతను నేనే ఇచ్చాను సర్టిఫికేట్ అని కూడా అప్పుడు అన్నాడు. సో, మన మీడియాతో రాధాకృష్ణన్‌తో ఓపెన్ హార్ట్ లో కూడా ఆయన ఓపెన్‌గానే చెప్పాడు. అప్పుడు చంద్రమౌళి అనే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కూడా తర్వాత మీడియాతో చెప్పాడు. సో, ఇప్పుడు ఆ సర్టిఫికేట్‌ని కూడా వైసీపీ వాళ్ళు అప్పుడప్పుడు వైరల్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య అసెంబ్లీలో ఈయన సైకో గాడ్ అని జగన్ అన్నప్పుడు మళ్ళీ ఆ సర్టిఫికేట్ తీసి అతను మెంటలోడు అన్నట్టుగానే ప్రచారం చేశారు. సో, ఆ రకంగా బాలయ్య జగన్ అనేది ఒక ఇదైతే నడుస్తుంది. అయితే జగన్ ఈ స్థాయిలో ఓపెన్‌గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కూడా బాలయ్య ఎక్కడా రియాక్ట్ అయినట్టుగా కనబడలేదు. ఆహ్, దానికి ప్రధాన కారణం ఏందంటే మళ్ళీ ఈయన ఏం బెండ తెస్తాడు, ఏం మాట్లాడతాడు. ఎందుకంటే బాలకృష్ణతో ఉండే ప్రాబ్లమ్ తెలుగుదేశం వాళ్ళకి ప్రాబ్లమ్ ఏందంటే ఈయన ఒక పొలిటీషియన్ లాగా ఆచితూచి ఎక్కడేం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అనే వ్యక్తి కాదు. ఆయన ఇంపల్సివ్. ఆయనకేమనిపిస్తే అది మాట్లాడేసే నేచర్ ఆయనకుంది. సో, అందువల్ల మాట వల్ల ఎవరేం ఫీల్ అవుతారు, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయనేది చూడ్డాయన. అందుకనే అక్కినేని తొక్కినేని అనడం గానీ, మా బ్లడ్ మా బ్రీడ్ వేరేంది అని చిరంజీవి లాంటి వాళ్ళని తక్కువగా తీసి పడేయడం గానీ, మొన్నటికి మొన్న అసెంబ్లీలో కూడా ఎవడో అడగలేదని చిరంజీవి అడిగాడని ఆయన కామినేని చెప్తే ఎవడో అడగలేదని తీసి పారేసినట్టు చిరంజీవిని మాట్లాడడం గానీ, ఇవన్నీ చూసాం. దానివల్ల ఏమవుతుందంటే మామూలుగా సినిమా ఇండస్ట్రీ వరకైతే అదేం పెద్ద ఇబ్బంది కాదు. ఎందుకంటే ఈయన్ని సీరియస్‌గా తీసుకోరు. ఆయన మాట తీరు అంతేలే. మనిషి మళ్ళీ కలిసినప్పుడు బానే మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనం పట్టించుకోవద్దని పట్టించుకోరు. కానీ రాజకీయాల్లో అలా ఉండదు. ఎందుకంటే ముఖ్యంగా వైసీపీ దీన్ని పొలిటికల్ గెయిన్ కోసం ప్రతిదీ ఉపయోగించుకుంటది. రెండోది ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బలంగా ఉన్నారు. అందులో చాలామందికి చంద్రబాబు అంటే పడినోళ్ళు గూడా ఉన్నారు. సో, అలాంటోళ్ళంతా గూడా బాలకృష్ణ మాటల్ని సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది. సో, ఈ నేపథ్యంలో ఆహ్, బాలయ్య సైలెంట్‌గా ఉండడానికి కారణం ఒక వ్యూహాత్మక మౌనమే. చంద్రబాబు వల్లనే ఆయన సైలెంట్ అయిపోయాడు. లేకపోతే చిరంజీవి లెటర్‌కి కూడా ఆయన రిప్లై ఇవ్వలేదు. చిరంజీవి అంత హార్ష్‌గా బాలయ్యని అవమానించే విధంగా చిరంజీవి కూడా రాశాడు. ఎందుకంటే మేము పిలిచాము కానీ ఈయన రాలేదు. అప్పుడు పిలిస్తే రాకుండా ఇప్పుడేమో నా లిస్ట్‌లో నా పేరు లేదంటాడు ఈయన అన్నట్టుగా రాశాడు. రెండోది ఈయన అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అన్నట్టుగానే క్లియర్‌గానే చెప్పాడు. అయినా కూడా బాలయ్య ఎక్కడ చిరంజీవి లేఖలో తప్పులున్నాయి, నన్ను పిలవలేదనో, లేకపోతే నేను అబద్ధాలు చెప్పలేదనో కౌంటర్ ఇవ్వలేదు. అక్కడితో ఆగిపోయింది. సో, దాన్ని చంద్రబాబు ఆపేశాడనేది చెప్తున్నారు. సో, ఎందుకంటే కాపు కమ్మ వెర్సస్ ఇప్పుడు కాపు కమ్మ కాంబినేషన్‌ని సెట్ చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. గెలవడంలో కాడికి కూడా ఆ కాంబినేషన్ పనికొచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ కాపు కమ్మ మధ్య గొడవ పెట్టడానికి వైసీపీ ఎప్పటినుంచో ట్రై చేస్తూనే ఉంది. కుదరలేదు. ఇప్పుడు ఈ ఇష్యూని ఉపయోగించుకొని కాపు కమ్మ మధ్య వైషమ్యాలు గాని వస్తే చంద్రబాబుకి అది ఇబ్బంది అవుతుంది. అందువల్ల బాలయ్యని సైలెంట్‌గా ఉండమని చెప్పినట్టుగా తెలిసింది. కానీ బాలయ్య ఉండే రకం కాదు. ఆయనకి ఎక్కడో లోపల రగులుతూ ఉంటది. అది ఎక్కడో బయటికి రావాలి. అందుకని ఇప్పుడు 'అఖండ 2' టీజర్‌లో కావాలని బాలయ్య ఒక డైలాగ్ పెట్టించాడని చెబుతున్నారు. మామూలుగా ఈ 'అఖండ 2'లో టీజర్‌లో ఏముందంటే ఈ గ్లింప్స్‌లో మామూలుగానే వ బోయపాటి అంటేనే వైలెన్స్ ఉంటది. వైలెన్స్‌లో కూడా విచిత్రమైన